మహాశక్తి మాయా మహామాయా కాళీ మహంకాళి కలకత్తా కాళీ సుమహంకాళి ఠూమహంకాళి ఠూమహంకాళి. ఏమి దోషమో? ముహూర్త దోషం. విన్నారా శంకరయ్య గారు? ముహూర్త దోషమట. అనగా మీ అబ్బాయి మీ కోడలికి తాళి కట్టిన ముహూర్తం మంచిది కాదు. కాళీ, దీనికి పరిహారమేమి? ఇప్పుడు సుముహూర్తం, మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళ ఏమిటిది? ఏమయ్యా, పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు? నీకేమైనా బుద్ధి ఉంది? భయపడకండి, పొరపడకండి. ఇదిగో బొమ్మ, నీ కొడుకు బొమ్మ. ఈ బొమ్మ చేత ఈ ముహూర్తానికి ఇప్పుడే నీ కోడలకు మరొక్కసారి తాళి కట్టిస్తాను. బొమ్మ ఏమిటయ్యా తలకాయ తాళి బొమ్మ? శంకరయ్య, వంకరగా మాట్లాడకు. ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను. చూస్తావా? చైతన్యం కలిగిస్తాను. చూస్తావా? ఏం కాళీ? వద్దు, ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం. నువ్వే కట్టు. ఇస్తాం. చూశావా? కాళీ ఆజ్ఞ తప్పుతుందా? ఇదిగో ఇదిగో తాళి. ఉండండి. ఏమండి స్వామి, అమ్మాయి వదులు, నేను కట్టుకుంటే పని జరుగుతుంది. మహాపచారం. ఇదిగో వాట్ ఫాదర్, షష్టి పూర్తి చేసుకుంటున్నావా? అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు 60 పెళ్లి చేసుకుంటున్నావే. హలో హెవెన్స్, వైకుంఠం ఏమిటిదంతా? రే చెప్పాలి గట్టే. చెప్పు బాబు బాబు, ఏం లేదండి, తనకు బుద్ధి కొంచెం మార్పు అవుతుందిట, అందుకోసం శాంతి. కాళివా నువ్వు? కాదు, కానే కాదు, మహాకాళి. కాళివా? కాదు, నా పేరు వెంకయ్య. నా దేహాన్ని కొడతావే కానీ ఆత్మను కొట్టగలవా? నా అంతరాత్మను తాగలవా? చచ్చిపోయింది కదా. అంతర్యామి దిందు లేదని సందేహం వలదు. అది నిప్పులో కాలదు, నీటిలో తడవదు. నిన్ను బాగుపడతావని భూత వైద్యుని తీసుకొచ్చి పూజలు పురస్కారాలు చేస్తావని ధ్వంసం చేస్తావరా? నువ్వు ఇంట్లో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూర్చోవడం కంటే బయటకు పోవడం మేలురా. అవునమ్మా, నేను వెళ్ళినందువల్లైనా మీ కాపురం బాగుపడి మీరు హాయిగా సంసారం చేసుకుంటుంటే మాకు అదే 10,000. పదవే, వస్తానమ్మా. పోతున్నావు పదవే. ఎక్కడికే? అత్త మామలకు తోగ్గా బయలుదేరావా? పోవంటే. అవును, నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వాటికి నోరుండొద్దు. అక్క, నువ్వా? నోరున్న వాళ్ళని అడగడానికి సిగ్గా అమ్మా. రా, నువ్వింత ఆనందంగా ఉండడు నాకెంతో కన్నుల పండుగగా ఉంది. అంతా నీ సెలవేనక్క. అది సరే గాని నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా? అడగక్క. మరి ఏమిటక్క నువ్వు మరి? గురుగారు ఏ గురువు కోసం అంత పరుగు పరుగున వచ్చా? ఏమిటమ్మా అక్కడ చేతులు కాసు కూర్చుంటాను? టైం అంటే టైంకి మొదలెట్టద్దు. ఓహో, అదే సంగతి. ఇదిగో, ఇంకెప్పుడు ఆయన కోసం రా. మర్యాద దక్క. ఏమిటమ్మో మర్యాద గిర్యాద అంటున్నావు? నేనంటూ ఒకరిని లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది. ఆయన గారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండ్ ఎత్తిచ్చేసాడు. ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు? మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట ఏమిటో నేను లేనప్పుడు నా పేరంతా మాట్లాడుతున్నావు? గురు, ఈ పెళ్ళానికి కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్పు. నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్ను అదుపులో పెట్టుకోవాలి, అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడే ఊరుకోను. నీకేమిట్రా మర్యాద? నా దగ్గర పనిచేసేవాడు నీకెట్టా ఉంటుందిరా మర్యాద? నా పెళ్ళంతా ఒంటరిగా మాట్లాడవే, అప్పుడే పోయిందిరా మర్యాద, మట్టి కొట్టుకు పోయిందిరా. సంగతి ఉంది, అది చెప్పానంటేనా? చెప్పు, చెప్పానా? చెప్పు, చెప్పేస్తున్నా. అసలు పాయింట్ అరే గురు, నన్నే కొడతావురా? నన్ను నీ సంగతి అనుకుంటాను. నీ గుట్టంతా నా చేత ఉందిరా. ఏమే ఏంటో మాట్లాడుతున్నావు? ఎవడాడు? మీ స్నేహితుడే కదండి. స్నేహితుడు? నాతో వస్తే స్నేహితుడే, ఒంటరిగా వస్తే వాడు వెళ్ళాను. చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? నా మీద సీడీ పని చేస్తున్నావు కదా? లేదండి, అలాంటిది ఏమీ లేదండి. నీ మోహం తీసుకుని చెబుతుంది కదే.
లేకపోతే ఒంటరిగా ఒక మగవాడితో వాకిట్లో నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటాను. సమయానికి నేను వచ్చాను కదా సరిపోయింది, లేకపోతే లోపల తీసుకొచ్చి మాట్లాడదు కదా. అన్యాయంగా అలాంటి మాట్లాడకండి. అన్యాయం ఏంటి అన్యాయం? మొదట్లో నేను అంతే వాకిట్లో పెట్టి మాట్లాడాను, తర్వాత ఆటోమేటిక్ అలా లోపలికి వచ్చేసాను. కాస్త ఆలోచించేసి ఇది అంతే. ఇదే చెబుతున్నాను నీకు, ఇంకెప్పుడైనా పరాయి మగాడితో మాట్లాడతావా? మాట్లాడండి. కన్నెత్తి చూస్తావా? చూడండి. నువ్వు వచ్చినమా? ఎలా వచ్చావు? విలన్ పోజు పెట్టావు, కొడతావా? కొట్టగలిగిన బలం ఉన్న కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది. ఏం చేస్తాం? ఆడపిల్లనిచ్చినవాడు ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను. ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశాను. చూసావుగా కళ్ళు. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట, సుఖపడుతుందని ఆశతోనే జయం నీకు ఇచ్చి పెళ్లి చేశాను. దానికి ఇంకెటూ సుఖం లేదు. కనీసం కష్టపడకుండా ఉంటే చాలు. క్షణానికి దాన్ని ఎందుకు అలా చిత్రవద చేస్తాం? ఒక్కసారి చంపి ఆ శవాన్ని ఇటు పారే. తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దహనం చేస్తాను. ఆ చేసేదేదో బతికుండగానే చేసేయి. హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను. పట్టుకో. ఏమన్నా వేరే పెళ్లి చేసుకుంటావా? నా బొందిలో ప్రాణం ఉండగానే నేను బ్రతికుండగా జరగనేవు ఏం చేస్తావరా? ఏం చేస్తావు అంటాను. ఎందుకు అరుస్తావు? అవునరా, అరుస్తాను రా. నా ఇల్లు, నా వాకిలి, నా ఇష్టం. ఇంట్లో అరుస్తాను, ఇల్లు ఎక్క అరుస్తాను, నడి రోడ్లు అరుస్తాను. చేతకు వరరా. మనం ఊళ్ళో కాస్త మర్యాదగా బ్రతుకుతున్నాం. ఆ మాట నవ్వు. మర్యాద నాకుందిరా, నీకెక్కడ మర్యాద? పట్నం నుంచి ఓ నెల విష్ణుకరం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పెళ్ళాన్ని గుడ్డిది కదా అని చెప్పి అంత రొమాన్సాడుతున్నావు. ఏమిటిది? మమ్మల్ని అల్లరి పాలు చేయడానికి వచ్చింది. ఇది మా సంసారం. మాలో మాకు 1000 ఉంటాయి. ఎవరు జోక్యం కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి చిన్నాన్న, దయచేసి వెళ్ళి చిన్నాన్న. బతికిపోయావు. డబ్బులుండి ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను. అవును బాబు, అవును. మనకు నిన్ననే మన ఇద్దరు రావాల్సిందే, ఇంతవరకు రాలేదే. ఏనా నిన్న పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవా? సెలవులు ఏం లేవే. ఏమో పెడవాడు ఎవడన్నా ఎగిరాడేమో. రా మీకోసం ఎదురు చూస్తున్నా. కానీ డబ్బులు రాని. డబ్బు లేదండి, ఇవాళ ఉత్తరమే. ఉత్తరం కుమారుకు మల్లిక. వాట్? చాలా వరకు ముదిరిందే. డబ్బుకు డబ్బు లేదు, మర్యాదకు మర్యాద లేదు. నీవు రాతలు కోతలని, మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది. మోసపోయాను. నాకు బాగా తెలుసు. నువ్వు రావు, ఇక నాకు కనపడవు. అందుకు నేనే వస్తున్నాను. అటు ఇటు తేల్చుకుంటాను. తెలుసుకుంటావు? ఏమిటే నువ్వు తెలుసుకునేది? ఏమిటి నువ్వు తెలుసుకునేది? నన్ను బెదిరిస్తావా? రా రా, నీ ఎంతో నేను తెలుస్తాను. రావే, ఒక్కటి ఇచ్చానంటే వైకుంఠానికి పోతావు. రా. గురువా, పట్టణం నుంచి అమ్మాయి వచ్చింది. ఇప్పుడే ఉత్తరం వచ్చి ఇంతలో కట్ట వచ్చింది. ఎక్కడుందిరా? మీ చెల్లెంట్లో. చెల్లెలా? ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది? అప్పుడప్పుడు మీ చెల్లెంటికి వస్తాడులా ఆ అమ్మాయి. గురు, ఆ అమ్మాయా? నువ్వు సరిగ్గా చూసావా? 2 కళ్ళతో చూసా. రాజీవత పని. అక్క, ఎందుకలా నవ్వుతున్నావు? మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? నీ చీరలు మడత పెడుతున్నారు. చూసావా? ఇలాంటి పనులు మీరు చేయకూడదండి ఎన్నిసార్లు చెప్పినా వినరు. చేయని రాధా, చేయని. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు? వెళ్ళు, వద్దని చెప్పు. ఏమండి, నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి. నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు. ఉండు శాంతి, అయిపోయిందిగా. ఇదొక్కటే చీర. ముందు ఇవ్వండి. ఇలా ఇవ్వమంటుంటే. పర్వాలేదు, ఇవ్వండి. నలిగిపోతుంది శాంతి. నలిగిపోతులే, ఇవ్వండి. ఇస్తావా లేదా? అబ్బాబా, ఏమిటండి ఆడవాడి పనులు మీరును? చూసావటే నీ చిన్న లీలా విలాసం. ఏదో నీతి పరుడు త్యాగమూర్తి అన్నావు కదే. చూడవే, సినిమాలో హీరోలాగా లవ్ పోసి నిలబడ్డాడు. చిన్న ఏమిటిది? ఇలాంటి నీతి మాలిన పనులు చేయడానికేనా నాన్న నిన్ను బిఏ చదివించాడు? బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ వంశంలోనే ఉంది. ఇది ఎక్కడికి పోతుంది? ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను ఒరిజినల్ త్యాగిని. విన్నావా చిన్నాన్న? ఇకనైనా ఆవిడతో సంబంధం తెలుసుకో. ఏమిటి అనేది? నేను కాదు చిన్నాన్న, లోకం అంతా కూడా కూస్తుంది. లోకం ఏమిటే? లోకం ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు. సందుకు సభలు, కార్నర్ మీటింగ్స్, ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాను కాదు. మీ చిన్న ఆయన ప్రతాపం బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. బ్రాడ్కాస్ట్. కట్టుకున్న పెళ్ళాం గుడ్డిదే కావచ్చు, అయినా ఇంత అన్యాయం చేస్తావా?
ఆ మీదట ఇంకొకరితో సరసాలాడతావా? శ్రీజ, పాప భీతి లేకపోయినా అయ్యో పాపం అనే పరితాపమైనా ఉందా నీకు? వదినా, పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా? నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నీ చిన్నాన్న ఒక పుట్టుగుడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే. అలాంటి నువ్వు ఆయన ఆక్షేపిస్తున్నావు. మొన్న వారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అన్నావట. ఏ ఆ మాట్లాడడం నీకేనా తెలుసు? భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్య నువ్వు ఒక్కటివేనా? నా భర్త నాకు గొప్ప. ఇప్పుడు చెప్తున్నారు, ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరు జోక్యం కలగ చేసుకోనక్కర్లేదు. వెళ్ళండి, ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. కరెక్ట్. భగవంతుడికి కూడా తెలుసు మెదడు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తే లాభం లేదని, అందుకనే 2 కళ్ళు పోగొట్టాడు. కానీ హృదయాన్ని ఇచ్చాడు. హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా. పడిని భగవంతుడు బాధపడితే నాకే. పట్నం నుంచి ఎవరో వన్నేళ్ళు ఇసిన కదా వచ్చి మా బావను బుట్లో వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసిందే అని నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకొని తులుపుతున్నావే నువ్వు. అన్నను కాదన్న చెల్లెలు ఎవరైతే బాగుపడలే. ఎప్పుడోకప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు, కావాలంటే చూడు. అన్నయ్య, అన్నయ్య, నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా? నోరారా చెల్లెమ్మ అని పిలిచావా? నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా? అంతవరకు ఎందుకు? నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నా? ఆ గుడ్డిదాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగావే. ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఈ ప్రేమ, ఈ అభిమానం? చెప్పన్నయ్యా, చెప్పు. మాటలు బాగానే నేర్పాడు అన్నయ్య, ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు, కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం. ఏ కళంకం లేని శాంతిని, నా తోబుట్టువు లాంటి దాన్ని, నా పూర్వజన్మ సుకృతం కొద్దీ వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలన్నావు. అపనంద వేశావు. నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. ఒక్క మాట, నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి. ఆమె పాదాల మీద పడు, క్షమార్పణ వేడుకో. చూడవే గుడిదాకా నోరు ఎలా దంచేస్తుందో. నువ్వు ఉన్నావు పెళ్ళారి మొద్దులాగా. మొగుడికి సపోర్ట్ గా ఒక్క మాట, అరే ఒక్క మాట అలా ఉన్నా పోతా. అలా అలాగే అక్క, అక్క, రాధా, ఇక్కడున్నానమ్మా. అక్క, ఏడుస్తున్నావా? వాళ్ళేదో అన్నారని బాధపడుతున్నావా? లేదమ్మా, లేదు. నా కోసం నేను బాధపడటం లేదు. రాధా, నేను ఇక్కడికి వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది. మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టానమ్మా. శాంతి, మా కుటుంబానికి కాదు, కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు. వద్దమ్మా, వద్దు. ఇక మా ఇంటికి రావద్దు. నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. అదేమిటండి, తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా? అక్క, రావా? ఇక మా ఇంటికి రానే రావా? చెప్పు. రాధా, వస్తానమ్మా. నేను రావడానికి నీ సమ్మతే నాకు కావాల్సా? తప్పకుండా వస్తాను. అక్క, రాధా, అక్క, రాధా, 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 ఏమైంది? ఏమీ లేదు. రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం. ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదేమో. సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశాన్ని, మనుషుల్ని చూస్తుంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఇంటికి రండి. ప్రసవం అయ్యే వరకు అక్కడే ఉండొచ్చు. సరేనా? సరే. ఓ మల్లిక, అయ్యో ఎంత చిక్కిపోయావు. నా మీద బెంగెట్టుకున్నావు అనుకుంటాను. నేను నీకోసమే బయలుదేరిన. ప్లేన్కు టైం అయిందని హావుడిగా బయలుదేరా. చూడు, ఒకటే చొక్కా. పద పద. ఎక్కడికి? ఏదో ఒకటి తేలాలి, ఇక్కడి నుంచి కదలాలి. అయ్యో, నడివీధులు ఏం తెలుసుకుంటాం. పద పద. నడివీధులు ఎందుకు? పదండి ఇంట్లోకి. అయ్యో, ఇది మన ఇల్లు కాదు. ప్లేడర్ గారు లేదో పని మీద వచ్చాను. పద, బంగ్లాకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కువ ఎక్కమంటుంటేను ఎక్కువ. నేను నువ్వు జట్కా ఎక్కి చాలా రోజులైంది. ఎలా ఉంది లొకేషన్? అంతా మన సెలెక్షన్. అవును, ఏదో అడగాలనుకున్నావుగా, అడిగాయి. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో.
మన పెళ్లి సంగతి ఏమైంది? ఓ ఏర్పాటు చేస్తున్నాగా. ఎప్పుడు? ముహూర్తం కుదరాలి కదా. కుమార్, గవర్నమెంట్ 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒప్పుకోదు. పోనీ ఒప్పుకోపోతే మనం చేసుకున్న పెళ్ళేగా. చేసుకున్న జయనేం చేస్తావు? జయ ఎవరా జయ? నువ్వు కట్టుకున్న పెళ్ళాం. ఎవరు చెప్పారు నీకు? నీ ప్రాణ స్నేహితుడు. జోగులా? రే జోగులు రగిలించావురా చిచ్చు. అవును, నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి. ఓ, నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావన్నమాట. గుడ్ గుడ్. మల్లిక, నేను మగవాణ్ణి, ఆ సంగతి మర్చిపో. నువ్వు ఆడదానివి, ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు. అదా నీ ధైర్యం? నీకోసం ఇల్లు వాకిలి వదులుకుని వచ్చానే. ఉన్నదంతా అమ్ముకుని అప్పుల పాలయ్యానే. ఎవరమ్మన్నా? నెల తిరక్కు ముందే వందలు అందజేశానే. రసీదు పంపలేదు. ఆ జీవితం ఇలా నాశనం చేస్తావా? నీకు హృదయం ఉందా? ఏయ్, హృదయం ఉన్నవాడిని కాబట్టే ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపిగ్గా విన్నాను. అదే హృదయం లేనివాడైతే ఏం అడుగుతాడో తెలుసా? అడగమంటావా? ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటే? ఇదే మాట నలుగురిలో అడుగుతాను. ఏం సమాధానం చెబుతావు? ముఖం ఎక్కడ? దుర్మార్గుడా, ముఖం దాచుకోవలసింది నేను కాదు, నువ్వే. నేనెవరిని అడుగుతున్నావా? రుజువులు ఎవరుకున్నావా? ఇవిగో, నువ్వు రాసిన ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు పట్టుకుని నన్ను కోర్టుకు వెళదాం అనుకుంటున్నావే? మన కథ అంత దూరం రానివ్వనని ఇక్కడే ఈ క్షణాన్ని తెలిపోవాలి. ఏమిటో తెలిపోయేది? కుమార్, ఉత్తరాలు ఏమి రాశావు? బతికితే ఒకటిగా బతుకుతావు, చస్తే ఒకటిగా చేద్దామని ప్రమాణం చేశావు, నాతో చేయించావు, గుర్తుందా? నాన్సెన్స్. నీతో కావాల్సిన కర్మ నాకే వచ్చింది. కావాలంటే నువ్వేదావు. మాట తప్పడం నీకు అలవాటు కావచ్చు, నాకు కాదు. నిన్ను వదిలి నేను ఒంటరిగా చావను. నిన్ను చంపి ఆ! 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 ఏమిటండి ఆ కేక? చూసేస్తాను రాత. ఎవరు? ఎవరది? ఇక్కడ దాస్తే కుక్కలో పంది కుక్కలో బయటకు లాగుతాయి. అప్పుడు పోలీసులు వచ్చి టపిక్కలు పట్టుకుంటారు. ఇక్కడ దాస్తే కుక్కలు పంది కుక్కలు ఏవి రావు. అందుకని ఇంటికన్నా గుడి భద్రం అన్నారు.